క్వశ్చన్ ని దేవుని వాక్యంలో నుండి మరి ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను. వాయిస్ వస్తుంది కదా? వస్తుందన్న. ఓకే, గుడ్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందా. Proverbs chapter 28 verse 13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వాధికారి సర్వోన్నతమైన గొప్ప దేవ, ఈ విధంగా మీ సన్నిధిలో మీరు మీ వాక్యాన్ని ధ్యానించడం, బైబిల్ ఆన్సర్స్ కొన్ని ప్రశ్నలు మీ బైబిల్ నుంచి మేము మరి పరిశోధించడానికి చూపిస్తున్నాం. స్తోత్రాలు మాట్లాడే మాటలు మీరే దీవించండి. మీ వాక్యంలో మేము ఆలోచన చేస్తున్నారు. అందరికీ కావాల్సిన మాటలు మీరు అందించండి. మీరు విశ్వాసుల క్షేమాన్ని కొరకై మరి యూట్యూబ్లో వినేవారి కొరకు మరి మీ సన్నిధిలో ఆశతో వాళ్ళు ఈ వాక్యాన్ని పరిశోధిస్తున్నాము. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాల్లో ముందున్న సమయం మీ చేతికి అప్పగించుకుంటుండగా మీ నా ఉంటే మేము తెచ్చుకొని మా రక్షకుడు విమోచకుడు నేను వేసుకొస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం మనకు బాగా పరిచయమైనది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట మనం చూస్తున్నాం. అతిక్రమములను మనం దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో మనం హెచ్చరించబడుతున్నాం. అతిక్రమాలు అంటే ఏంటి అని మనం బైబిల్లో చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే మాట మనం చూస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం నూతన నిబంధనలో మనం చూస్తాం. సో ద డెఫినేషన్ ఆఫ్ అతిక్రమం అంటే ఏంటిదంటే అది పాపము అని. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అని మనం చూస్తాం. సో ఈ వచన ప్రకారం మనం పాపాన్ని దాచిపెట్టకూడదు, దాచిపెట్టుకుంటే వర్ధిల్లము అని దానిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాము అనే మాట మనం చూస్తాం. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే దొరికింది. మనము ఒకవేళ పాపాన్ని ఒప్పుకొనకపోతే ఏం జరుగుతుంది అని మనం చూస్తే మనము కనికరము పొందము. పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. మన జీవితాల్లో మనం పాపం చేసినప్పుడు దాన్ని ఒప్పుకొనాలి అనే మాట మనం చూస్తాం. మన అతిక్రమములను మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఇది అనుదినము మనము చేయాల్సిన ప్రక్రియ. వి షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. అనుదినము మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. బైబిల్ గ్రంథంలో మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. పాపం అనేది మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుని కనికరం మనం పొందలేము అనే మాట మనం చూస్తాం. అయితే ఈరోజు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో కొంతమంది మరి వారి పాపాలు ఒప్పుకోలేదు కదండి. బైబిల్లో వారి పాపాలు ఒప్పుకొనని వారి గురించి మనం చూస్తాం. మరి ఫస్ట్ మనం ఆదికాండం స్టార్ట్ చేస్తే ఆదాము అవ్వలు ఉన్నారు కదా. ఆదాము అవ్వలు మరి దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరినారు. అది ఆజ్ఞ అతిక్రమమే. అయితే మరి దేవుడు వచ్చి వారిని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం మనకు తెలుసు కదండి. దేవుడు వచ్చి ఆదామును అడుగుతాడు. ఆదాము మరి అతిక్రమము చేసినప్పుడు, మరి అవ్వ అతిక్రమము చేసినప్పుడు మరి దేవుడు వారిని
అడుగుతారు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాం ఏం చేస్తారండి, ఆదాం అవ్వలు ఇద్దరు దాచుకుంటారు కదండి. వారు మాత్రమే కాదు కానీ వారు చేసిన తప్పిదాన్ని కూడా వారు దాస్తారు. మనకు తెలిసిన సంఘటనే కనుక నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆదం అవ్వలు ఇద్దరు దాచుకుంటారు కదండి, వెళ్ళి మరి చెట్టు వెనకాల ఆదం అవ్వలు దాచుకుని, అంతేకాదు వారిని అడిగినప్పుడు ఏమిటి ఆదాం ఇదేమిటి నువ్వేం చేసావని ఆదామును అడిగినప్పుడు ఆదాం ఏం చెప్తాడు, నేను కాదు నేను కాదు ఎవరు చేశారంటాడు, అవ్వ అవ్వ నాకు చెప్పింది కాబట్టి నేను చేశానని ఆదాం అంటాడు. అవ్వని అడిగితే అవ్వ అంటది నేను కాదు సర్పము నన్ను చేయమనింది అనే మాట మనం చూస్తాం. క్లియర్ గా అక్కడ చూస్తే వారు వారి పాపాలని ఒప్పుకొనినట్లు మనం చూడం కదా. దే ఆర్ బ్లేమింగ్ వన్ అనదర్. ఒకరిని ఇతరుల మీద వారి బ్లేమ్ వేస్తున్నారు. వారి పాపాన్ని వారు ఒప్పుకోకుండా మరి ఆదాంనైతేనేమి అవ్వనైతేనేమి మనం గమనించినట్లయితే దే ఆర్ బ్లేమింగ్ ద సిన్ ఆన్ అదర్స్. అవ్వ అయితే సర్పం మీద మరి నేరం మోపింది, మరి ఆదాం అయితే అవ్వ మీద నేరం మోపాడు. కానీ వాళ్ళు అయ్యా మేము తప్పు చేశాము నన్ను క్షమించండి అని వాళ్ళు చెప్పలేదు. కానీ వారి అతిక్రమాన్ని వారు కప్పుకున్నట్లుగా మనం చూస్తాం. సో వారి అతిక్రమాన్ని వారు కప్పుకున్నారు కాబట్టి వారు సామెతల ప్రకారం ఏముందంటే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లలేదు అని, వర్ధిల్లడు అనే మాట మనం చూస్తాం. మరి వారు వర్ధిల్లలేకపోయారు. మరి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వారి జీవితంలో వారు పొందలేకపోయినట్లుగా మనం చూస్తాం. సో ఆదాము అవ్వలు మరి వారి పాపాన్ని ఒప్పుకొనకపోవడం వల్ల వారు మరి కనికరము పొందలేదు అనే మాట మనం చూస్తాం. ఒకవేళ వారు మరి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు మరి ఏ విధంగా బిహేవ్ చేసేవాడు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అతిక్రమాన్ని మనం దాచిపెట్టకుండా దాన్ని ఒప్పుకుంటే మనం వర్ధిల్లుతామనే మాట మనం చూస్తాం. అంతేకాకుండా మన జీవితంలో కనికరము పొందుతామనే మాటను మనం గమనిస్తాం. తర్వాత ఆదం అవ్వల తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదండి, వన్ మోర్ పర్సన్. ఆది కాండంలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా చెప్పగలరా? ఆదం అవ్వ తర్వాత పాపము ఒప్పుకొనని వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదండి. ఆది కాండంలోనే ఫస్ట్ ఆదం అవ్వలు వారి పాపాన్ని ఒప్పుకోలేదు. తర్వాత ఎవరు? ఎనీబడి కెన్ గెస్? అది 5వ అధ్యాయంలో ఉంటది. కయ్యోనన్న. ఎస్, కరెక్ట్. కయీన్ కదండి. కయీన్ గురించి కూడా మనకు తెలుసు కదా. కయీన్ ఏం చేస్తాడు? కయీన్ గురించి మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. కయీను పాపం చేశాడు కదా. 8వ వచనం చూడొచ్చు. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేల్ మీద పడి అతనిని చంపాననే మాట మనం చూస్తాం. 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీనుని అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఇక్కడ కూడా మనం చూస్తే కయీను ఏమంటున్నాడు? నేను ఎరుగను. కయీను చంపాడు హేబేల్ని, పాపం చేశాడు, అతిక్రమం చేశాడు. కానీ అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నాడా? లేదు. ఇక్కడ మరి కయీను తన అతిక్రమాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ మరి దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే నా తమ్మునికి నేను కావలి వాడనా అని అతడు దేవునితో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. సో రెండవ వ్యక్తి కయీను మరి పాపాన్ని
ఒప్పుకొనలేదు, దాన్ని దాచిపెట్టాడు దేవుని ఎదుట. అయ్యా దేవా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, హేబెలును చంపాను అనే భావన కయీనులో లేనట్లుగా మనం చూస్తాం. కయీను మరి ఆ విధంగా అతిక్రమాన్ని ఒప్పుకొనలేదు కనుక మరి వాట్ హ్యాపెన్ టు హిమ్, తన పాపాన్ని బట్టి తాను శాపము పొందినట్లుగా మనం చూసాం. మరి కయీను 13వ అధ్యాయంలో వచనంలో చూస్తే, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అనే మాట మనం చూస్తాం. మరి దేవుడు మరి ఆ కయీను మీద శాపము తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. కయీనుకు మరి అతిక్రమమును దాచిపెట్టువాడు వరదిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి కయీను కనికరము పొందలేదు. హి వాజ్ అ ఫ్యూజిటివ్, దేశ దిమ్మరిగా మిగిలిపోయిన కయీనును మనం చూస్తాం. మరి పాత నిబంధనలో మరి అనేక మంది బైబిల్లో మనం చూడొచ్చు, చాలా మంది మరి వారి పాపాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకొనకపోవడం వల్ల మరి అనేకమైన శిక్ష పొందినట్లుగా మనం చూస్తాం. ఆదాము అవ్వలు శిక్ష అనుభవించారు, కయీను శిక్ష అనుభవించారు. మనం కూడా అనేక సార్లు మన పాపాన్ని దాచిపెడతాము. వి నాట్ ఈజీలీ కన్ఫ్యూస్ అవర్ సిన్స్. మనము కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మరి అపవాది కూడా మన జీవితాల్లో పాపాన్ని ఒప్పుకొనకుండా దాన్ని సమర్థించుకునేటట్లుగా మన హృదయ ఆలోచనలను మార్చివేస్తాడు. ఎలాగైతే మరి అవ్వను మరి ఇది నిజమా అని క్వశ్చన్ చేస్తారు కదా, ఇది నిజమా, దేవుడు చెప్పింది ఇది నిజం కాదు, నువ్వు చేసేది అసలు అతిక్రమమే కాదు, నువ్వు అతిక్రమం చేయట్లేదు అనే మరి ఆ మరి అబద్ధము లేక అబద్ధాన్ని మన జీవితాల్లో మన హృదయాల్లో నాటేవాడుగా అపవాది ఉంచినట్లుగా మనం చూస్తాం. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో చూస్తున్నాం. మన జీవితంలో మరి దేవుడు మన పాపాన్ని బట్టి మనల్ని అడిగినప్పుడు మరి ఆదాములాగా అవ్వలాగా మనము పారిపోకూడదండి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు యెహోషువ గ్రంథంలో కదండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా మనకు బాగా తెలిసిన వాడే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో అతని పేరేంటో తెలుసా? ఈస్ ఎవరు? ఆఖాన్ ఉన్నారు కదా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనకు తెలిసిన సంగతే. మరి ఆఖాను ఏమి చేశాడు అని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 19-20 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ 7:19-20. అప్పుడు యెహోషువ ఆఖానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుము అని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా అనే మాట మనం చూస్తాం. ఈ సందర్భం మనకు తెలిసిందే. మరి ఇశ్రాయేలీలు మరి ఒక పట్టణాన్ని జయించి దానిని దోచుకొనినప్పుడు ఆకాను అన్న వ్యక్తి మరి దేవుని మాటను విధేయుడు కాక అతిక్రమము చేసిన వాడుగా ఉంటాడు. 20వ అధ్యాయం ఫస్ట్ 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే మరి ఆకాను ముందుకు వచ్చి ఒప్పుకొనడు. యెహోషువ అందరినీ పిలిచి అడుగుతాడు, ఎవరైతే పాపం చేశారో వారు ముందుకు వచ్చి వారి పాపాన్ని ఒప్పుకోనండి. మీరు ఒప్పుకుంటే మరి ఒక్కరి పాపాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలులందరినీ శపిస్తాడు. 12వ వచనంలో చూస్తే, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకి తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్వీర్యము చేసితే తప్ప నేను మీకు తోడైండును అని దేవుడు చెప్పినప్పుడు మరి ఆకాను తనకై తాను ముందుకు రాడు, కానీ మరి ఆకాను పట్టుబడినప్పుడు అప్పుడు తను
ఒప్పుకుంటాడు 20వ వచనంలో. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తూములను వెండిని 50 తూముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో అని మరి అప్పుడు ఒప్పుకుంటాడు. ఇనిషియల్ గా మరి తనను అడిగినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ అడిగినప్పుడు అప్పుడు ముందుకు వచ్చి ఒప్పుకోలేదు. కానీ మరి పట్టుబడ్డ తర్వాత మరి తర్వాత మరి ఆకాను ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. మరి ఆకాను కూడా మరి కనికరము పొందలేదని మనం చూస్తాం. మరి ముందుకు వచ్చి తాను పట్టుబడినాక ఒప్పుకుంటాడు. కానీ తనకై తాను మరి ఇశ్రాయేలులను శపించినప్పుడు, దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేసినప్పుడు, అయ్యో నేనే పాపం చేశానని మరి ఆకాను ఒప్పుకొనడు. మరి ఒప్పుకొనకపోవడం వల్ల ఆకాను శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తాం. అయితే మరి దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో వర్ధిల్లుతాము, అప్పుడే మనం కనికరం పొందుతామని మరి సామెతల గ్రంథంలో మనం చూస్తాం. నిజమేనేమో, అనేక సార్లు మన జీవితంలో మరి గ్రోత్ లేకపోవడానికి కారణం మనం కొన్ని పాపాలని ఒప్పుకోవట్లేదేమో, వాటిని దాచిపెడుతున్నాము. కొన్నిసార్లు మనం వాటిని మరి ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నాం. ఒప్పుకొని మనం విడిచిపెట్టకపోతే మరి కనికరం పొందము అనే మాట మనం చూస్తున్నాం. మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అనే మాట మనం చూస్తాం. అయితే కొంతమంది వ్యక్తులు మరి వారి పాపాన్ని ఒప్పుకున్న వారు కూడా బైబిల్లో మనం చూస్తాం. 3 వ్యక్తుల్ని మనం చూసాం. ఎవరైతే వారి పాపాన్ని ఒప్పుకోలేదో మరి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ కన్ఫెసింగ్, మరి ఆదామవ్వలు వారి పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు ఫేస్ చేసిన మరణాన్ని మనం చూసాం. కయీను మరి తన పాపాన్ని ఒప్పుకొనకపోవడం వల్ల శిక్ష అనుభవించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆకాను కూడా తన పాపాన్ని మొదటిగా ఒప్పుకోలేదు, దానివల్ల మరి శిక్ష పొందినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు కదండి, పాత నిబంధనలోనే కీర్తన గ్రంథంలో ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకుంటాడు. మనకు తెలిసిన వచనమే కీర్తనలు 51వ అధ్యాయం. ఎవరండి అతను? దావీదు కదా. ఓకే, కీర్తనలు 51వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఇది దావీదు రచించిన కీర్తన. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మరి దావీదు పలుచిన మాటలు కీర్తనలు 51:1 చూద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కనికరింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను విడిచి వేయము. ఇక్కడ మనం చూసినట్లయితే హ్యావ్ మర్సీ అపాన్ మీ, నన్ను క్షమించండి లేక నా మీద కనికరము చూపించమని మరి ఒప్పుకుంటున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాననే మాట మనం చూస్తాం. సో ఇక్కడ దావీదు మనం బెత్షెబతో పాపం చేసినప్పుడు దాన్ని కప్పుకోలేదండి. దావీదు ఒక రాజుగా ఉండి కూడా తను కప్పుకోలేదు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను రాజుని కదా, నేను ఏమైనా చేయవచ్చు, ఈ రాజ్యంలో ఉన్న వారందరూ నా ప్రజలే కదా, నా ప్రజల పట్ల నేను ఏ విధంగానైనా ఉండొచ్చు అనే అహంకారము మరి దావీదు కలిగిన వాడు కాదు. దావీదు మరి తన పాపాన్ని దాచిపెట్టుకోలేదండి. ఇట్ డిడ్ నాట్ కవర్ హిస్ ట్రాన్స్గ్రెషన్. కానీ దావీదు ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తన పాపాన్ని బట్టి, దేవా నన్ను క్షమించు, మరి తన పాపాన్ని బట్టి ఏమేమి శిక్ష పొందాడో, మరి నా రక్షణానందాన్ని పోగొట్టుకున్నాను, దయతో నన్ను కనికరించు అనే ఒక కీర్తనలో 51 కీర్తన మొత్తం మనం చదివినట్లయితే
మరి దావీదు ఎంతగా మరి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడో మనం చూడొచ్చు. తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి మరి దేవుడు దావీదును కనికరించినట్లుగా మనం చూస్తున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిలోడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మరి దావీదు కనికరము పొందిన వాడుగా ఉంటున్నాడండి. మరి అదే విధంగా నూతన నిబంధనలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదా, మనకు తెలిసిన ఇంకొక వ్యక్తి లూకా రాసిన సువార్తలో ఆ 18వ అధ్యాయం 18వ అధ్యాయం 13వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతడు ఏం ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా. అతడు నేను చదువుతున్నాను లూక్ 18:13. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని పలికెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ సుంకరి పరిచయులు ఇద్దరు మరి దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిచయుడైతే తన పాపాన్ని ఒప్పుకోలేదు, కానీ ఈ సుంకరి మరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక పాపిని నన్ను కరుణించు అని ఒక గొప్ప వేదనతో మరి ప్రార్థన చేసి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడండి. పరిసయుడైతే తన పాపాన్ని కప్పుకున్నాడు. పరిసయుల గురించి మరి సున్నం కొట్టిన సమాధి అని, మరి సమాధి లాంటి వారు అని ఆ గ్రంథంలో చూస్తాం. వారు అయితే వారి పాపాన్ని కప్పుకొనుచు మరి వేషధారులై వారు జీవించిన వారైతే, ఈ సుంకరి తన పాపాన్ని ఒప్పుకొని పాపనైన నన్ను కరుణించు అని పలికిన మాటలు మనం చూస్తాం. అయితే మరి యేసుక్రీస్తు పలికిన మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అనే మాట 14వ వచనంలో మనం చూస్తాం. అయితే ఈ పాపి కనికరింపబడ్డాడు, కానీ పరిసయుడు కనికరింపబడలేదు. మన పాపాన్ని మనం ఒప్పుకుంటే మనము కనికరింపబడతామనే మాట మనం చూస్తాం. మరి నూతన నిబంధనలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మన పాపాన్ని ఒప్పుకుంటాడు. ఎవరంటే అది మొదటి తిమోతి 1:15లో మనం చూస్తే, మొదటి తిమోతి 1:15లో మనం పౌలును చూస్తాం. పౌలు ఏమంటాడంటే, ఇది నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమైనది ఏమిటంటే, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చెను, వారిలో నేను ప్రధాన పాపిని. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు, ఆ పాపులలో నేను ప్రధాన పాపిని అని పౌలు కూడా తన పాపమును ఒప్పుకొని వాడుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే, మరి అపోస్తలుడైన పౌలు పలుకుచిన మాటలు 14-20 మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అనే మాట చెప్తున్నాడు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. హీఈస్ యాక్సెప్టింగ్ తన శరీరము, శరీర సంబంధి, ఆత్మ సంబంధి, ఈ రెండు స్వభావములు, పాప స్వభావము, దేవుని నియమము రెండు నాలో ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తన బలహీనతని ఒప్పుకుంటున్నాడండి. తాను ఏమై ఉన్నాడో మరి దాన్ని ఒప్పుకుంటున్నాడు. అయితే దేవుడు మరి కనికరము చూపించి మరి పాపం నుండి విజయం దయచేశాడు అనే మాట మనం చూడవచ్చండి. మరి పాపం అనేది మనము ఒప్పుకోవాలి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డు నాట్ కన్ఫెస్ అవర్ సిన్? 3 ఎగ్జాంపుల్స్. ఎవరైతే వారి పాపాన్ని ఒప్పుకోలేదో వారి జీవితాల్లో ఏమి జరిగిందో మనం చూశాం. మరి ముగ్గురు వారి పాపాలను ఒప్పుకొని ఏ విధంగా మేలు పొందారో అది కూడా మనం చూశాం. నిజమే అండి, ఈ లోకంలో మనం శరీరంలో జీవించినప్పుడు మనలో
మరి పాపము ప్రవేశించే అవకాశం ఉంది. మరి పాపాన్ని బట్టి మనం దాన్ని వెంటనే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే విడిచిపెడితే కనికరం పొందుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన బలహీనతను ఒప్పుకుంటాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆహ్, 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 ఆ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రార్థన వినలేరు కానీ యేసుక్రీస్తుకి ధైర్యము దయచేస్తాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్తమైను అని పలుకుతారు కదా యేసుక్రీస్తు కల్వరి శిలువలో. మరి ఆ శ్రమలను యేసుక్రీస్తు కూడా మరి మానవ రూపంగా ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడిగా మరి లోక పాప దోషం అంతా తన మీద వేయబడినప్పుడు తనకు ఉన్న బలహీనతను ఒప్పుకుంటున్నాడు. దేవా నీ చిత్తమైతే ఇది నన్ను క్షమించు. అనేక సార్లు మన బలహీనతను మనం ఒప్పుకోవడానికి మనం ఇష్టపడం. మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకోవడానికి మనం ఇష్టపడం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మన పాపాన్ని తాను తీసుకునడం ద్వారా మనకు కనికరము దొరుకుతుందండి. మన పాపాల్ని మనం ఒప్పుకొనినప్పుడు, దాన్ని విడిచినప్పుడు మనం కనికరము పొందుతామనే మాట మనం చూస్తాం కదండి. ఆ కనికరము ఎలా కలుగుతుందంటే, మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు తీసుకొనడం ద్వారా మనకు కనికరం కలుగుతుంది. ధర్మశాస్త్రం అయితే పాపం వలన వచ్చే జీతం మరణం అని చెప్తుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ మరణం తన మీద తీసుకొనడం వల్ల మన పాపాల్ని మనం ఒప్పుకొనినప్పుడు దేవుడు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పాపాల్ని క్షమిస్తున్నాడు. మన పాపమునకు ఆహ్, ఆహ్, పాపను బట్టి శిక్షించక మనల్ని కనికరిస్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు, మన అతిక్రమాల కొరకు తాను శిక్ష అనుభవించి మనల్ని విడిపించబడాలని ఆహ్, అందరూ అంతటా మారుమనసు పొంది వారి పాపాలను ఒప్పుకోవాలని దేవుని చిత్తమైంది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనుషులందరికీ రక్షణ దయచేసాడు కనుక మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మన పాపాలను మనం ఒప్పుకొనొచ్చు. మరి దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఈ ప్రొవిజన్ యేసుక్రీస్తు తాను చనిపోవడం ద్వారా మనకు దయచేసిన గొప్ప భాగ్యం అని మన పాపాలని మనం ఒప్పుకుంటే మరి యేసుక్రీస్తు మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడని 1 యోహాను 1:9 మనం చూస్తాం. పాపము నాలో లేదని ఎవరైనా చెప్తే వాడు అబద్ధికుడు అనే మాట మనం చూస్తాం. సో మన పాపాలని ఒప్పుకోవడం వల్ల జరిగే మేలులు, మనం ఒప్పుకొనకపోవడం వల్ల జరిగే నష్టాలు మనం చూస్తున్నాం. ఆ విధంగా మన జీవితాల్లో మన పాపమును, అతిక్రమాలను మనం గమనించి అనుదినము వాటిని ఒప్పుకొని మరి వాటి ద్వారా మరి దేవుని యొక్క కనికరం పొందుకునే వారంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయని గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మరి ఈ సన్నిధిలో చేరి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డు నాట్ కన్ఫెస్, మా పాపాలను మేము ఒప్పుకొనకపోతే ఏం జరుగుతుంది? ఒప్పుకుంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్న మీ యొక్క దేవుని మీ యొక్క దైవ గ్రంథంలో నుండి మరి పరిశోధించడానికి, నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాకు తీర్చండి. మరి షట్టర్ బ్రదర్, మరి సిస్టర్, మరి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తులను కూర్చుని మరి వేరే కృష్ణ కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ అక్కర ఉందో మీకు తెలుసుకోవా, వారి జీవితాల్లో ఉన్న అక్కర్లను మీరు తీర్చండి. మరి ముఖ్యంగా మీ యొక్క మాటలు వారికి విత్తబడి మరి దాని ప్రకారం మేము జీవించడానికి జీవితంలో కూడా దీవించండి. వారి జీవితంలో మీ కార్యాలు జరిగించుకోండి. అల్పమైన నన్ను కూడా మీకు జ్ఞాపకం చేసుకోమని
మీ నామహిమాన్ని బలపరుచుకుని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా మరి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించి మేము తిరిగి కలుసుకుని పర్యంతం మీ యొక్క సన్నిధి మా పట్ల ఉంచి నడిపించున్నాం. మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.